తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నిక ఏకగ్రీవమయ్యాయి. ఒక్కో స్థానానికి ఒక్కో అభ్యర్థి నుంచి మాత్రమే నామినేషన్ దాఖలు కాగా కాంగ్రెస్ నుంచి విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, అలాగే సిపిఐ నుంచి నెల్లికంటి సత్యంలు, బీఆర్ఎస్ నుంచి దాసోజు శ్రవణ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏపీలో టీడీపీ తరపున ఎమ్మెల్సీ నామినేషన్ దాఖలు చేసిన ముగ్గురు అభ్యర్థులు కావలి గ్రీష్మ, బీద రవిచంద్ర, బీటీ నాయుడు, జనసేన నుంచి నాగబాబు, బీజేపీ నుంచి సోము వీర్రాజు ఎమ్మెల్సీలుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇక మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అశోక్ అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అశోక్. దీపిక, తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటలో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి నామినేషన్లకు సంబంధించి విత్డ్రా కోసం సమయం ముగిసింది. ఈ నేపథ్యంలో మొత్తం 5 ఎమ్మెల్సీల కోసం అవకాశం ఉండగా 5 ఎమ్మెల్సీలకు 5గురు అభ్యర్థులే నామినేషన్లు దాఖలు చేశారు. ఏదైతే 11న స్క్రూటినీ ఉంది, ఇవాళకి ఏదైతే నామినేషన్లకు సంబంధించి విత్డ్రా ఉంది. కానీ 5 ఎమ్మెల్యే కోటలో ఎమ్మెల్సీ అభ్యర్థులకు సంబంధించి 5గురు నామినేషన్ దాఖలు చేయడంతో 5గురు కూడా ఏకగ్రీవంగా అయినట్లే. దీన్ని అధికారికంగా ఈ నెల 20న ఈసీ ప్రకటిస్తుంది. ఏదైతే కాంగ్రెస్ పార్టీ నుంచి విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్ తో పాటు సిపిఐ అభ్యర్థిగా ఉన్నటువంటి నెల్లికంటి సత్యం, అలాగే బీఆర్ఎస్ పార్టీ నుంచి దాసోజు శ్రావణ్ ఉన్నారు. సో 5గురు అభ్యర్థులు కూడా ఎమ్మెల్సీలుగా ఏకగ్రీవం అయ్యారు. ఈ నెల 20న ప్రకటిస్తారు. మనం చూస్తున్నాం 5 ఎమ్మెల్సీ సంబంధించినటువంటి దాంట్లో చాలా ఉత్కంఠ కొనసాగింది. అయితే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపిక విషయంలో కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంపిక విషయంలో. సో ఈ 5గురు అభ్యర్థులు ఫైనల్ చేసిన తర్వాత ఈ 5గురు అభ్యర్థులే నామినేషన్లు దాఖలు చేశారు. ఈ 5గురు అభ్యర్థులు పూర్తిగా నామినేషన్లకు సంబంధించి ఎవరు కూడా నామినేషన్ దాఖలు చేయకపోవడంతో వీరందరూ కూడా ఏకగ్రీవం అయినట్లే. ఈ 5గురిని కూడా 20న ప్రకటిస్తారు. మనం చూస్తున్నాం దీనికి సంబంధించి 6 ఏళ్ల పదవి కాలం ఉన్నటువంటి ఎమ్మెల్సీలకు సంబంధించి ప్రస్తుతం ఈ 5గురు కూడా ఎమ్మెల్సీ అయినట్లే. ప్రధానంగా నల్గొండ జిల్లా నుంచే 4 ఎమ్మెల్సీలు ఈ ఎమ్మెల్యే కోటలో ఎమ్మెల్సీగా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి దాసోజు శ్రావణ్ నల్గొండ జిల్లాకు చెందినటువంటి వ్యక్తి, అలాగే నెల్లికంటి సత్యం మునుగోడు నియోజకవర్గం సంబంధించిన సిపిఐ నాయకునిగా ఉన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి శంకర్ నాయక్ మిర్యాలగూడ నుంచి ఉన్నారు. అద్దంకి దయాకర్ తుంగతుర్తి నియోజకవర్గం నుంచి ఉన్నారు. విజయశాంతి కూడా ఎమ్మెల్సీగా నామినేషన్ వేసింది. సో ఈ 5గురు ఎమ్మెల్సీలుగా ఇప్పుడు అయ్యారు. సో 20 తారీఖున అధికారికంగా ప్రకటిస్తారు. సో మొత్తంగా చూసినట్టయితే 5గురు ఎమ్మెల్యే కోటలో ఎమ్మెల్సీ కోటకు సంబంధించి ఎవరిని కూడా అదనంగా ఏ పార్టీ కూడా పెట్టకపోవడంతో ఈ 5గురు కూడా ఎమ్మెల్సీగా ఏకగ్రీవమైన పరిస్థితి మనం చూస్తున్నాం. దీపిక. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నిక ఏకగ్రీవమయ్యాయి. ఒక్కో స్థానానికి ఒక్కో అభ్యర్థి నుంచి మాత్రమే నామినేషన్ దాఖలు కాగా కాంగ్రెస్ నుంచి విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, ఇక సిపిఐ నుంచి నెల్లికంటి సత్యంలు, బీఆర్ఎస్ నుంచి దాసోజు శ్రవణ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏపీలో టీడీపీ తరపున ఎమ్మెల్సీ నామినేషన్ దాఖలు చేసిన ముగ్గురు అభ్యర్థులు కావలి గ్రీష్మ, బీద రవిచంద్ర, బీటీ నాయుడు, జనసేన నుంచి నాగబాబు, బీజేపీ నుంచి సోము వీర్రాజు ఎమ్మెల్సీలుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.